హాయ్, నేను మీ వివేక్ ముతోజు, కెరియర్ గురు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎలాంటి కెరియర్ చూస్ చేసుకోవాలి, ఏ స్ట్రీమ్ తీసుకోవాలి? ముందుగా 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకుని పాస్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైనా మరి ఒకరిద్దరు కనుక ఫెయిల్ అయి ఉంటే డోంట్ వరీ బాస్, మళ్ళీ మనకి సప్లీ ఉంటుంది, దాంట్లో రాసి మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు నౌ దిస్ వీడియో, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, అది 10th క్లాస్ అయిపోయింది, తర్వాత ఏం తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తీసుకోవాలా, పాలిటెక్నిక్ తీసుకోవాలా, లేదా ఇంకేదన్నా చదవాలా, మరి ఇంటర్మీడియట్లో ఏం స్ట్రీమ్ తీసుకోవాలి, కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఇదే కన్ఫ్యూజన్లో చాలామంది కొన్ని తప్పులు చేస్తారు. ఏం తప్పులు చేస్తారు తెలుసా? డాడీ చెప్పిండని చెప్పి ఎంపీసీ తీసుకుంటాడు, మమ్మీ చెప్పిందని బైపీసీ తీసుకుంటాడు, అన్నయ్య చెప్పిండని చెప్పి సిఈసీ తీసుకుంటాడు. అట్లా కాదు. మీరు దేంట్లో బెస్ట్, మీకు ఏం కావాలి, ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలి అంటే మీరు ఒక పని చేయాలి. ఏందో తెలుసా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, సరిపోతుంది. మీ కన్ఫ్యూజన్ అంతా కూడా పోగొట్టి మీకు ఒక క్లారిటీ ఇచ్చేలాగా ఈ వీడియోని నేను మీకోసం డిజైన్ చేశాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం సింపుల్ థింగ్, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సరిపోతుంది. కమింగ్ టు ద పాయింట్, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఎలాంటి స్ట్రీమ్ తీసుకోవాలి? ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా, ఎంబైపీసీయా, ఇంకేదన్నా ఎలా చూస్ చేసుకోవాలి అనే దానికి ఒక 3 పాయింట్స్ చెప్తాను. ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకొని మీరు మీ స్ట్రీమ్ని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్? అదేనండి, మీకేం ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ చాలామంది ఏం చేస్తారు తెలుసా, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ అంటే వెంటనే ఎంపీపీసీకి తీసుకెళ్ళిపోతారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ రాకపోయినా పర్లేదు, నాకు మ్యాథ్స్ ఉన్నది కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళిపోతా అంటారు. ఇంకా చాలామందికి బయాలజీ అంటే ఇష్టం. ఆ బయాలజికల్ సైన్స్లో డిఫరెంట్ అనిమల్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వాటి గురించి కానివ్వండి, దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చాలామంది బైపీసీకి వెళ్ళిపోతారు. సిఈసీ, నాకు మ్యాథ్స్ రాదు, బైపీసీ రాదు, సో ఏం చేస్తారు, సిఈసీకి వెళ్ళిపోతారు. అలా అని చెప్పి సిఈసీ తక్కువేం కాదండి, సిఈసీలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత హెచ్ఈసీ అని ఉంటుంది. అండ్ ఇంకా ఒకవేళ మీరు కనుక డబల్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి అని అంటే ఎంబైపీసీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్. మీకు ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది? మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందా? దేంట్లో మీరు నైపుణ్యం పొందున్నారు, మంచి మార్క్స్ దేంట్లో వస్తాయి? మార్క్స్ పక్కన పెట్టండి, దేన్ని చదవడానికి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది? ఎందుకు తెలుసా? ఇది 2 years కోసం చదివేది కాదండి, ఇది 6 years, మినిమం 6 years మీరు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంపీసీ కనుక తీసుకుంటే మీరు ఇంజనీరింగ్ 4 years అండ్ ఇంటర్మీడియట్ 2 years, తర్వాత మళ్ళీ మీరు ఎంటెక్ చేయాలి అని కూడా చేసుకోవచ్చు. బట్ మినిమం 6 years మీరు ఈ సబ్జెక్ట్స్తో ఇంట్రెస్ట్గా చదువుకోవాల్సిన టైం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. అండ్ బైపీసీ తీసుకుంటే 6 yearsతో ఆగదండి. ఎందుకంటే ఎంబీబీఎస్ చేయాలి అని అనుకుంటే బైపీసీ 2 years, తర్వాత ఎంబీబీఎస్, తర్వాత ఎండి, ఇట్లా పోతూనే ఉంటాయి. కాబట్టి ఒక డికేడ్, మినిమం 10 సంవత్సరాలు మీరు పెట్టుకొని నడవాలన్నమాట. సో చిన్నప్పటి నుంచి 10th standard వరకు మీరు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు? మ్యాథమెటిక్సా, బయాలజీయా, సైన్సా, లేకపోతే ఆర్ట్స్, కామర్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారా? దాని ప్రకారం మీరు ఇక్కడ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ దయచేసి పేరెంట్స్కి ఒకటే చెప్తానండి, మీరు ఏదైతే చేయలేకపోయారో, మీరు ఇంజనీర్ అవ్వలేకపోయారు, మీరు డాక్టర్ అవ్వలేకపోయారు, మీరు ఇంకొకటి అవ్వలేకపోయారు, నేను కలెక్టర్ని అవ్వలేకపోయాను, నేను నా కొడుకుని కూతుర్ని చేయాలి అనుకొని ప్లీజ్ వాళ్ళపైన రుద్దకండి. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఏం ఇంట్రెస్టో అది మాత్రమే చూస్ చేసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. ఓకే. అండ్ నెంబర్ 2, స్కోప్. మీరు ఏ స్ట్రీమ్ తీసుకుంటే దానికి 6 years తర్వాత ఎలాంటి స్కోప్ ఉంది? ఓకే. ఇది చదివిన తర్వాత మరి ఇంజనీరింగ్ చేయాలన్నా, లా చేయాలన్నా, బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చేయాలన్నా, బీడీఎస్ చేయాలన్నా, ఆ స్కోప్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. స్కోప్ ఇన్ ద సెన్స్, దేనికి స్కోప్? జాబ్ కోసం స్కోప్. మీరు ఇప్పుడు ఈరోజు చదివేది ఎందుకు? ఖచ్చితంగా రేపు వెళ్ళిన తర్వాత మనం మన పేరెంట్స్కి యూజ్ అవ్వాలి, మీన్స్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి, మనం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు తీసేసుకునే స్ట్రీమ్ చాలామంది ఏమంటారు తెలుసా, బైపీసీకి వెళ్ళిన తర్వాత ఎంబీబీఎస్ చదివేటప్పుడు, లేకపోతే బీడీఎస్ చదివేటప్పుడు, ఇంకొకటి చదివేటప్పుడు అనుకుంటారు, అరే నేను అప్పుడు ఎంపీసీ తీసుకుంటే బాగుండు, నేను ఇంజనీరింగ్ చేస్తే బాగుండు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతే బాగుండు అని. లేదా కొంతమంది ఇంజనీరింగ్ చేసేటప్పుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు, అరే నాకు బయాలజీ అంటే ఇష్టం, నేను బైపీసీ తీసుకొని ఒక డాక్టర్ అయి ఉంటే నేను బాగుండేది, ఎంతోమందికి సేవ చేసేవాడిని.
సో అప్పుడు రిగ్రెట్ అయ్యే కన్నా ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, స్కోప్ ఎలా ఉంటుంది, నేను చదవగలుగుతానా, నేను దీంట్లో మార్క్స్ తెచ్చుకోగలుగుతానా అని చెప్పి మీరు అక్కడ డిసిషన్ అనేది తీసుకోండి. అండ్ ఇది నెంబర్ 2 స్కోప్. నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ అండి, దట్ ఈస్ నీడ్. నీడ్ అంటే అవసరం, మన జరూరత్, ఖచ్చితంగా మనం చదవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్తా ఏంటి అని అంటే, 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ కూడా సెల్యూట్, ఎందుకంటే ఇంటి భారాన్ని మీదేసుకొని నడిపిస్తున్నారు కాబట్టి. 12th తర్వాత కొంతమంది చదువు వదిలేసి ఉద్యోగానికి వెళ్తారు, కొంతమంది బీటెక్ తర్వాత లైక్ ఎంటెక్ చేయకుండా పీజీ చదవకుండా జాబ్కి వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అని కూడా ఆలోచించాలి. సో మన నీడ్ ఎలాంటిది, రేపు మనం మధ్యలో వెళ్ళిన తర్వాత మనం ఫీజు కట్టగలుగుతామా లేదా, రేపు మనం బీటెక్ చేసేటప్పుడో లేకపోతే బీడీఎస్ చేసేటప్పుడో లేకపోతే ఎంబీబీఎస్ చేసేటప్పుడో లేకపోతే లా చదివేటప్పుడో లేకపోతే సిఏ చదివేటప్పుడు మనం ఆ ఫీజు మన పేరెంట్స్ కట్టగలుగుతారా అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. జస్ట్ 2 ఇయర్సే కదా ఇంటర్మీడియట్ అని మాత్రం అనుకోకండి. ఈ 2 ఇయర్స్తోని మీ లైఫ్ మొత్తం కూడా కనెక్షన్ అయి ఉంటుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ మీ ఇంట్రెస్ట్, సెకండ్ వన్ మీ స్కోప్, థర్డ్ వన్ నీడ్. ఈ సబ్జెక్ట్ ఒక నీడ్ ఎలా ఉంది లేదా మీ ఫ్యామిలీ నీడ్ ఎలా ఉంది అనే దాని గురించి మీరు ఆలోచించండి. అండ్ ఈ 3తో పాటు ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, అదేంటి అంటే ప్యాషన్. మీకు ప్యాషన్ లేకుండా, దాని మీద ఇష్టం లేకుండా, చేయాలనే ఒక కసి లేకుండా కనుక మీరు సబ్జెక్ట్ తీసుకుంటే యూ విల్ బీ ఎ ఫెయిల్యూర్ బిఫోర్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్. ఒక ఎగ్జామ్ రాయకన్నా ముందే మీరు ఫెయిల్యూర్గా అయిపోతారన్నమాట. సో మన లైఫ్లో ఎదగాలి అని అంటే ఒక బర్నింగ్ డిజైర్ మనలో ఉండాలి. ఆ సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు, ఆ స్ట్రీమ్ తీసుకునేటప్పుడు కూడా మీకు ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్లో మెయిన్గా మీ అందరికీ తెలిసిన స్ట్రీమ్స్ ఎంపీసీ తీసుకుంటే ఏమవుతాం, ఇంజనీర్స్ అవుతాం, ఇది మీ అందరికీ తెలుసు. బైపీసీ తీసుకుంటే మనం ఏమవచ్చు, ఎంబీబీఎస్ స్టూడెంట్ అవ్వచ్చు, బీడీఎస్ స్టూడెంట్ అవ్వచ్చు, లైక్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ సిఈసి తీసుకున్న తర్వాత లైక్ మీరు ఒక సిఏ అవ్వచ్చు, ఇంకా లైక్ ఒక కామర్స్ స్టూడెంట్ అవ్వచ్చు, లా చదవచ్చు, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇంకా కూడా ఉన్నాయి, ఎంపీసీ బైపీసీ సిఈసీ కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ హెచ్ఈసి అని కూడా ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఎంబైపీసీ అని కూడా ఉంటుంది. ఎంబైపీసీ అంటే ఏంటి అని అంటే మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కలుసుకొని ఉంటుంది. వీళ్ళు 2 సబ్జెక్ట్స్ రాయొచ్చు, 2 ఎగ్జామ్స్ రాయొచ్చు, జేఈ మెయిన్స్ రాయొచ్చు, అండ్ వీటితో పాటు నీట్ కూడా రాయొచ్చు అన్నమాట. సో ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇంకా చాలామంది పాలిటెక్నిక్, ఐటీఐ ఇంకేమైనా కోర్సెస్ ఉన్నాయా అని చెప్పి దాని గురించి కావాలా, ఏం చేస్తారు, సింపుల్ థింగ్, ఇంకొక వీడియో వస్తుంది వాటి కోసం సపరేట్గా, దాన్ని కూడా మీరు చూసేయని చెప్తా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఫస్ట్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే 10th అయిపోయిన స్టూడెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ 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 యూస్ఫుల్. నేను మీ వివేక్ ముతోజు, కెరియర్ గురు. బాయ్ బాయ్.